వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి. వీటికి కావాల్సినవి చూద్దాం. ఒక మంచి కొబ్బరి చెప్ప మీడియం సైజుది చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలు తొరుక్కుని ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయ, దాన్ని కూడా చక్కగా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకొని పచ్చడికి సరిపడా తాలింపు అంటే తెలిసిందే కదా. వాటితో పాటుగా ఒక చెంచాడు మెంతులు. పచ్చడికి మెంతులు ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది, రుచి డబల్ అవుతుంది అన్నమాట. చక్కగా మెంతులు ఈ తాలింపు గింజలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయతో చేస్తే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఒక పావు చెంచాడు ఇంగువ వేసి చక్కగా అటు ఇటు బాగా కలపండి. మొత్తం తాలింపులు ఎండుమిరపకాయలు అంతా వేగేటట్టుగా చక్కగా చూసారా, వేగింది, బ్రహ్మాండంగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి కట్టేసి పక్కన ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోండి. ఇప్పుడు చిన్న జార్ ఒకటి తీసుకుని ఆ జారులోకి చల్లారిన ఈ ఎండుమిరపకాయ తాలింపు మొత్తం వేసుకుని మెత్తగా ఇలా పట్టుకుని అందులో ఈ ముక్కలన్నీ వేసేయండి. కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ పూర్తిగా వేసేసుకుని మిక్సీలో ఒకసారి ఇలా పట్టుకోండి. చూసారా, ఇలా ఒకసారి పట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక 1/2 చెంచాడు వేసా. కొద్దిగా పావు చెంచాడు పసుపు వేసుకుని ఇప్పుడు మెత్తగా పట్టుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది. అన్నాదరు కదా, అన్నాదరు ఎప్పుడు కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. చూడండి, చక్కగా ఇలా సర్వింగ్ డిష్లోకి తీసేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. కొబ్బరి మామిడి పచ్చడి అని అసలు ఎంత ఫేమస్ అంటే ఇది ఒక్కటి ఉంటే చాలంటారు పెద్దవాళ్ళు. అన్న మొత్తానికి ఇది ఒక్కటి సమాధానం చెప్తుంది అనమాట. చాలా బాగుంటుంది వ్యూవర్స్, ఒకసారి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.